సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు స్టవ్ కొనికి అయితే వచ్చేసినాం. చూపిస్తాను స్టవ్స్ ఎట్లున్నాయి, చిన్న వ్యూ చూపిస్తాను స్టవ్స్ని. హలో చూడు. సో ఈ ఫ్రెండ్స్ ఈ మూడిట్లో ఏదో ఒక స్టవ్ తీసుకోవాలి. పూజ ఉంది తెలియదు. అండ్ నిన్నైతే ఈ గ్లాసెస్ అయితే కొన్నాం. అండ్ ఈ గ్లాసెస్ కూడా మేమైతే ఎక్స్చేంజ్ చేయాలి. తెలియదు వాడు ఎక్స్చేంజ్ చేసిస్తాడో లేదో. సో లెట్స్ సీ. ఇక్కడైతే సాయం చూడొచ్చు. ఫ్రెండ్స్ మేమైతే ఆ గ్లాస్ ఎక్స్చేంజ్ అయితే చేసుకొని పానీపూరి ఇంకా చాట్ తినకి అయితే వచ్చేసాం. చాట్ అయితే బాగుంది ఫ్రెండ్స్, బాగానే ఉంది, నాట్ వర్స్ట్. పూరా పండుగ ఇంకేమన్నా తినిపిస్తున్నావా సార్? నీకేం కావాలి ఎప్పుడా? ఏమవుతుంది ఇంట్లో పూజ అయిపోయినా కొద్ది వెళ్ళండి కాక. కారోడు సాగు పడుతుంది ఫ్రెండ్స్. అట్టిపళ్ళు తీసుకోవాలా ఫ్రెండ్స్? ఇవాళ అయితే మార్కెట్కి అయితే వచ్చేసినాం. 5 కిలోలు వంకాయలు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా వంకాయలతో పాటు ఇంకా చాలా కూరగాయలు తీసుకున్నా. చూపిస్తా. పువ్వులు తీసుకొని వచ్చినాక అయ్యే దొరుకుతలే మనకి. ఎందుకంటే మంచి వేడి జిలేబీలు వేస్తారు, తినాలనిపిస్తుంది. చూద్దాం, ట్రై చేద్దాం. బాయ్ బాయ్. ఓకే బాయ్. మన ఫ్యాన్స్ అయితే వచ్చేసి ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్. మస్తు దమ్ అనిపించింది ఫ్రెండ్స్. మార్కెట్లో కూరగాయలు కొనేసరికి ఆయాసం వచ్చింది నాకైతే. ఇప్పుడు ఈ బండి కానికి వెళ్ళేసరికి మస్తు ఇబ్బంది అవుతుంది. వాడైతే అసలు రేటు తగ్గిమంటే తగ్గిస్తలేదు. దోసకాయలోడు అయితే వాడమ్మ ఉంటుంది. ఇటు సైడ్ పైన పెట్టినాం అది. ఇక్కడ ఇది చూడండి ఫ్రెండ్స్, సంచి ఎట్లున్నాం. అది నెంబర్ ఏంటి? 7734. ఇదే వేరేం చేయమ్మా అది. మంచిగా ఒకటి వెనకాల పట్టుకొని కూర్చోవాలా. మార్కెట్ అయితే వస్తువులు తీసుకున్నాక మనమైతే చెరుకు బండి కాడికి అయితే వచ్చేసినాం. చెరుకు బండికి చూద్దాం ఎంతకి ఇస్తాడో. ఏంటంటే ఏం చెప్పాలి. సో ఇవాళ అన్నతో అయితే మాట్లాడి జర తగ్గించుకొని తీసుకున్నాం. మా సబ్స్క్రైబర్స్ ఎవరు మీ దగ్గర తీసుకున్నారంట అన్న, జర ఒకసారి. ఓకే ఓకే, మంచిగున్నాయా? ఓకే. పొడుగు బాగానే ఉంది. సో ఇవైతే పొడుగునే. రేట్ అయితే కొంచెం ఎక్కువ చెప్తున్నారు ఫ్రెండ్స్, కానీ మనం వేరే మాట్లాడాలి. ఇప్పుడైతే మేము పూలు కూడా తీసేసుకున్నాం రేపు పూజకి. మొత్తం 400-450 ఎంత అయింది. పూలు అయితే నా చేతిలో అయితే ఇది నేను నాకు తీసుకున్నాను. సో పోతున్నాం ఇప్పుడు, ఇంటికి పోతున్నాం. అరే ఇంకేమైనా తీసుకునే ఉన్నాయా? ఇంకేమైనా తీసుకున్నాం? తీసుకోవాలి ఇంకా పూలే. తీసుకున్న తర్వాత కూడా ఇంకా సరుకులు అయితే బాకీ ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ పూజా స్టోర్కి అయితే వచ్చేసి మావాడు ఏదైతే ఏదో తీసుకుంటాడో అదేంటో నాకు కూడా తెలియదు. కానీ బండి మాత్రం మస్తు ఫుల్ అయిపోయింది. ఇదేమో 700 పువ్వులకైనా, తర్వాత ఇది ఇంకా కూరగాయలు. అమ్మో అసలు మస్తు ఇదైతే ఫ్రెండ్స్. అయినా ఇంత చల్లగాలిలో రాత్రి పూట తిరగడం ఏమాత్రం మంచిది కాదు ఇంటికి. సో ఇట్లా ఇయర్ మఫ్స్ కానీ, ఇయర్ క్యాప్స్ కానీ, దూడే కానీ ఏదో ఒకటి పెట్టుకోండి. ఆల్మోస్ట్ కనిపించినట్టు ఉంటుంది కదా మీకు. చేస్తున్నాం ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఈ చోట తిరిగిన తర్వాత మనమైతే ఫైనల్లీ పునుగుల చోటుకి అయితే వచ్చి పునుగులు అయితే కట్టించుకుంటున్నాం. తీసుకొని పోతున్నాం, ఇంటికి అయితే తీసుకొని పోతున్నాం పునుగుల ప్లేట్ అయితే. ఇందులో ఎంతమంది పునుగులు తింటారో చిన్న కామెంట్. పునుగులు ఈజ్ ఆల్ టైమ్ ఫుడ్. అయితే తీసుకొస్తున్నాం. వీఆర్ హెడ్డింగ్ అప్ నెక్స్ట్ వేరే షాప్కి పోతున్నాం. అన్ని పనులు చేసుకొని లాస్ట్ అయితే దొండకాయలు కొనికి అయితే వచ్చేసినాం. ఎంత దొండకాయలు కిలో ఎంతారా ఇప్పుడు? యూట్యూబ్ ఉంది మనకి. అన్న వైరల్ అన్న ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎవరికైనా వెజిటేబుల్స్ ఏదో కావాలంటే జేపీ నగర్లో ఉన్న మన జయమూర్తి ఫుడ్ కోర్ట్ ఆపోజిట్ అన్న ఉంటాడు. ఇక్కడికి వచ్చేసి మన పేరు శశి బ్రో లేకపోతే
కళామందిలే అని చెప్పేసి 10% ఆఫ్ పడుతుంది మీకు. సరే అన్న, ఓకే బాయ్ అన్న. బాయ్ చెప్పేసాం అన్నట్లకి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బ్లాగ్ అయితే ఎండ వచ్చేసింది. టాటా. డిక్కీ తీసుకున్న తర్వాత కిరాణా స్టోర్కి అయితే సోంపు తీసుకొని అయితే వచ్చేసినాం. అది ఎంతసేపు అవుతుంది చూపిస్తాను. సో గైస్ అన్నీ తీసుకొని ఇప్పుడు లాస్ట్కి ఇక్కడ ఏమంటారు సూది దారం ఆ పువ్వులు కుట్టడానికి అయితే వచ్చేసినాం షాప్కి. ఏం తెలుస్తుంది ఇది ఒక గిఫ్ట్ షాప్కి అయితే వచ్చేసినాం మేము. దొరికినాయారా 18 రూపీస్ 20 రూపీస్ ఎంత పడ్డది. పెద్ద సూది, గుండె సూది. అచ్చా అరే ఒకసారి చూపిరా మనకి. అది దారం సూది దారం బండి చాలరా. నీ దగ్గరనే ఉన్నాయి చాలా. బండికే వదిలేసినాం. లచ్చా కబాబ్ నాగసాయి.